మీకు విద్య, ఉద్యోగం, వివాహం ఇలాంటి వేటి గురించైనా సందేహాలు ఉంటే కాల్ చేయొచ్చు. అలాగే కాల్ చేసిన వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే గనక మీ చుట్టుపక్కల ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి నాయిస్ లేకుండా ఉండేటట్లు మాత్రం దయచేసి చూసుకోగలరు. అలా చేస్తే గనక మీ కాల్ కట్ అవ్వకుండా ఉంటుంది. నాయిస్ ఎక్కువగా ఉన్న, డిస్టర్బెన్స్ ఎక్కువ వచ్చినా కాల్ కట్ అవుతుంది. గురువుగారు, ఈరోజు మన గ్రహబలంలో అన్ని కాలర్స్తో మాట్లాడే ముందు నాకు ఒక చిన్న సందేహం ఉంది గురువుగారు. మన పూర్వ జన్మ పాప పుణ్యాల వల్ల ఈ జన్మలో మన జాతకం అనేది ఉంటుందా? దాని గురించి తెలియజేయండి. నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రతి వ్యక్తి పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలను బట్టి భగవంతుడు ముందే నిర్దేశించి ఇతనికి కానీ ఈవిడికి కానీ ఎటువంటి జీవితం వచ్చే జన్మలో ప్రాప్తింపజేయాలనేది నిర్ణయించుకొని ఆ జీవితం బాగుండాలా, కష్టాలు సుఖాలు కలగలుపుగా ఉండాలా, బాగా కష్టాలు బాధలో ఉండాలా, సుఖంగా ఉండాలా, విద్యావంతుడై ఉండాలా, లేకపోతే చదువురాని సొంటగా ఉండాలా, మంచి వృత్తి, మంచి సంపాదన, మంచి తల్లిదండ్రులకు పుట్టడం, మంచి జీవితం గడపడం, ఇలాంటి అనేక విషయాలని, మంచి దాంపత్య జీవితం ఉండాలి, మంచి పుత్రులు పుత్రికలో ఉండేటట్లుగాను, మంచి జీవితం, నలుగురిలోనూ మంచి గౌరవ మర్యాదలు ఉండడం లేకపోవడం, బాధలు కష్టాలు, అంతేకాకుండా చెడ్డ పేరు, నలుగురు చెదిరించుకోవడం, ఇలాంటివి క్రిమినల్ యాక్టివిటీస్, వ్యసనాలు, మంచి గుణాలు, దైవభక్తి, అనేక విషయాలు సూచిస్తూ యాక్సిడెంట్లు, సర్జరీస్, ఇలాంటి వాటన్నిటిని ముందే నిర్ణయించి ఆ రకమైన జీవితం ఉండాలంటే గ్రహాలు ఎటువంటి కాంబినేషన్లో ఉండాలో అది సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ కాంబినేషన్ ఉన్న టైంలోనే ప్రతి వ్యక్తిని పుట్టిస్తాడు భగవంతుడు. ఇవి పూర్వజన్మలో చేసుకున్న వాటిని బట్టే కాకుండా ఈ జన్మలో చేసుకున్న వాటిని బట్టి, కర్మలను బట్టి జీవితం. కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు అనుభవిస్తూ ఉంటే పాపాలు చేశాడు, మనం కళ్ళెదుటే చూస్తున్నాం కదా, పాపాలని చేశాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, వీళ్ళని ఇబ్బంది పెట్టాడు, అందుకోసం ఇప్పుడు సఫర్ అవుతున్నాడు, ఇప్పుడు సఫర్ అవుతుంది, బాధపడుతున్నారు అని డైరెక్ట్ అంటారు. వాళ్ళ జీవితం అంతకుముందు చూసిన వాళ్ళు పాపాలు, పొరపాట్లు, తప్పులు, ఘోరాలు, నేరాలు చేసిన వాళ్ళు ఈ జన్మలోనే అనుభవించడం కూడా కొన్ని చూసాం మనం. అందుకోసమని ఈ జన్మలోనూ సత్కర్మలు చేయాలి, చెడు కర్మలు తగ్గించుకోవాలి. పాత జన్మలో ఉన్న వాటికి వాటి ఫలితానికి అదే గ్రహం బలం లేకపోవడం. ఆ గ్రహం బలం కనుక తక్కువగా ఉండేటట్లయితే, లేకపోతే గ్రహ దోషాలు ఉండేటట్లయితే వాటికి శాంతుల కోసమని పూజలు, జపాలు అలాంటివి చేసుకుంటూ, మంచి మంచి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ, నిత్యము పూజలు చేసుకుంటూ, కరెక్ట్ పూజలు చేసుకుంటూ, ఏవి పడితే అది కాదు. ఒక గ్రహం దగ్ధమవుతూ ఉండేటట్లయితే సూర్యభగవాన్ని ప్రార్థించాలి. అలా కాకుండా ఇంకొకటి చేస్తే ఎంత మాత్రం ఉపయోగపడదు. అందుకోసమని కరెక్ట్ పూజలు చేయాలనేది ఇది గ్రహ బలాన్ని గురించి, గ్రహ దోషాలను గురించి వివరంగా చెప్పే విషయం అన్నమాట. ఓకే గురువు గారు, కొంతమంది ఇప్పుడు మనకి కొన్ని సినిమా